అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అడుగడుగునా పోలీస్ ఆంక్షలు, రోడ్ల పొడవునా బ్యారికేడ్లు, లాఠీలతో విరుచుకు పడేందుకు సిద్ధంగా ఖాకీలు. అయినా జనం ఎక్కడా వెనుకడుగు వేయలేదు. జగన్ కోసం ఊర్లకు ఊర్లే కదిలి వస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఎంత రెచ్చగొడితే జన సందోహం అంతగా పెరుగుతోంది. ఇంతకీ అసలు జగన్ పర్యటనలపై చంద్రబాబుకి ఎందుకు అంత కక్ష? వెనుపోటు పార్టీ అధినేత తలకిందుకు పెట్టి తపస్సు చేసినా జనం గుండెల్లో నుంచి జగన్ను దూరం చేయటం సాధ్యమవుతుందా? వాచ్ ది స్టోరీ. 45 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తన రాజకీయ జీవితం అంతా కుయుక్తులతోనే కాలం గడుపుతున్నారు. అధికారం చేతిలో ఉందన్న అహంకారంతో వైఎస్ జగన్ పర్యటనలపై ఆంక్షలు పెడుతున్నారు. పోలీసులను ఉసిగొల్పి ఆటంకాలు సృష్టిస్తున్నారు. గడిచిన 2 ఏళ్లుగా ఇదే తంతు జరుగుతోంది. అడుగడుగున ఆంక్షలతో ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా గత కొంతకాలంగానైతే ఆ కుట్రలకు మరింత పదును పెట్టారు. ఆంక్షల తీవ్రతను కూడా పెంచారు. జగన్ పర్యటనలో జనం పాల్గొంటే వారిపై కేసులు పెడతామని కూడా హెచ్చరిస్తున్నారు. అరెస్టు చేసి లోపలేస్తామని బెదిరించినా సాధారణ జనం అస్సలే పట్టించుకోవటం లేదు. పోలీసుల ఆంక్షలను సైతం లెక్క చేయకుండా తమ అభిమాన నేతను కలిసేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు తండోపతండాలుగా తరలి వస్తూనే ఉన్నారు. అయితే చంద్రబాబుకు ఇవేమీ నచ్చటం లేదు. దానికి ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా ఖాళీ రోడ్లే దర్శనమిస్తున్నాయి. ఇది చంద్రబాబు, లోకేష్ కు బాగా అవమానకరంగా తయారైంది. ఇక రెండోది, తాను అధికారంలో ఉండగా ఏవైనా సమస్యలు ఉంటే తనకు చెప్పుకోవాలి గాని ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి జనం వెళ్లటం ఏంటనేది పచ్చబాబు, చిన్నబాబును బాగా పట్టిపీడిస్తోన్న సమస్య. తనకు అత్యంత ప్రధానమైన అమరావతి ఇష్యూలో కూడా బాధిత రైతులు వైఎస్ జగన్నే కలవటం చంద్రబాబుకు పుండు మీద కారం చల్లినట్లయింది. ఆ తర్వాత ఆక్వా రైతులు, పొగాకు రైతులు, డిఎస్సి బాధితులు, చివరికి చంద్రబాబు కూటమి పార్టీలకు చెందిన ఇతర నేతలు కూడా జగన్నే కలిసి తమ గోడు విన్నవించుకుంటున్నారు. విజయవాడ కృష్ణలంక పోలీసుల చేతిలో లాకప్ డెత్ అయిన జనసేన కార్యకర్త సాయికృష్ణ కుటుంబ సభ్యులు, క్రాంతి కుమార్ ఆత్మహత్య కేసులో అతని కుటుంబ సభ్యులు, ఇలా ప్రతి ఒక్కరూ జగన్ వైపే చూస్తున్నారు. గత ఎన్నికలకు ముందు సుగాలి ప్రీతి విషయాన్ని రాజకీయంగా ఎంతో వాడుకొని ఆ తర్వాత వదిలేసిన పవన్ కళ్యాణ్ వైఖరిని నిరసిస్తూ సుగాలి ప్రీతి తల్లి సైతం జగన్ కర్నూలు పర్యటనలో వీల్ చైర్ మీదనే వెళ్లి తమకు జరిగిన అన్యాయం గురించి వివరించారు. ఇలాంటి సంఘటనలతో వెన్నుపోటు పార్టీ అధినేతకు ఫ్రస్ట్రేషన్ పీక్ లెవెల్ కు చేరింది. అందుకే వెంటనే పోలీసులను ఉసిగొల్పి జగన్ పర్యటనలపై ఆంక్షలు పెట్టిస్తున్నారు. వైఎస్ జగన్ కర్నూలు జిల్లాలో పర్యటన అనగానే టీడీపీ నేతలు ఎక్కడలేని కుట్రలు చేశారు. ఆయన కాన్వాయ్లో 8 వాహనాలే ఉండాలని, నాయకులు ఎవరూ ఆయన వెంట ఉండడానికి వీల్లేదని, జనం వస్తే లాఠీ చార్జ్ చేస్తామని ఇలా రకరకాలుగా బెదిరించారు. తాము అనుకున్నట్లే చేయటానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా దించి రోడ్లపై అడ్డంగా బ్యారికేడ్లను పెట్టి జనాన్ని రాకుండా చూసే ప్రయత్నం చేశారు. కానీ అభిమానం ముందు ఇలాంటి ఆటంకాలు దూదిపింజల్లా ఎగిరిపోయాయి. పొలాల్లో నుంచి, రోడ్ల పక్క నుంచి ఎలాగోలా పెద్ద ఎత్తున తరలివచ్చారు జనం. దీంతో అరగంటలో జరగాల్సిన పర్యటన 4.5 గంటలు పట్టింది. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలోని పొగాకు బోర్డు సందర్శనకు వెళ్లినప్పుడు కూడా ఇలాగే కుట్రలు చేశారు. కానీ 2.5 కిలోమీటర్ల దూరం కూడా 4 గంటలకు పైగా జరిగింది. ఆ స్థాయిలో ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. అంతకుముందు శ్రీకాకుళం అంపోలు జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పర్రాజును పరామర్శించేందుకు జగన్ వెళ్లినప్పుడు కూడా 8 వాహనాలకు మించి రావటానికి వీల్లేదని ఆ జిల్లా ఎస్పీతో చెప్పించారు. వాహనాలను నియంత్రించగలమేమో గానీ జనాన్ని నియంత్రించలేమన్న సంగతిని ఆ పర్యటన చూశాకే పోలీసు బాసులకు అర్థమైంది. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం జిల్లా అంపోలు జిల్లా జైలు వరకు ఉన్న 110 కిలోమీటర్ల పొడవునా జనం వెల్లువలా తరలివచ్చారు. దీంతో గంటలో జరగాల్సిన ప్రయాణం 6.5 గంటలకు పైగా జరిగింది. హైవే పొడవునా జన సముద్రం ఎగిసిపడ్డంతో చంద్రబాబు బ్యాచ్ కు నిద్ర పట్టలేదు. ఇలా పర్యటన ఏదైనా జగన్ కోసం జనం తరలి వస్తూనే ఉన్నారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వారు ఎక్కడా వెనక్కు తగ్గటం లేదు. కానీ పోలీసులను ప్రయోగించి ఎన్ని కుట్రలు పన్నినా అవి ఫలించకపోవడంతో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లకు బీపీ పెరుగుతోంది. వ్యవస్థలను మేనేజ్ చేసినంత తేలిగ్గా జనం మెదళ్లను మేనేజ్ చేయలేరన్న సంగతిని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. లేకపోతే ఇదిగో ఇలా జగన్ చూసి రోజు లోలోన రోధించడమే సరిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.